తరుణ్ పాండ్కి ఒక సర్ప్రైజ్ ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి తరుణ్ కి మెసేజ్ చేస్తుందంట, కానీ ఆయన రిప్లై అయితే ఇస్తలేడు. ఎందుకంటే అన్ని ప్రేమ పక్షుల లెక్క క్లోజ్ అయిపోయింది కాబట్టి. ఆమె దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది. మేమే షాక్ అయినాం అనమాట అక్కడికి వెళ్ళినాక. అంటే ఎట్లా అంటే అసలు అంత డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారా అని నేనే షాక్ అయిపోయినా. ఆమె ఇప్పుడైతే నేను పిలిచేస్తా, దా కమాన్ వచ్చేసి అమ్మా. ఆయనకు వీడియో పెట్టినట్టు 100% నేను చూపించి వీడియో చేస్తా, మీకు చూపిస్తా ఆ సర్ప్రైజ్ ఏందో. ఆయన కళ్ళలో నీళ్ళు తిరగాల, మీ కళ్ళలో నీళ్ళు తిరగాల. పాపం ఈ పాప మధ్యలో నేను అయ్యో ఇదే పన్నా నర్రాలు జూమేసుకోరా బిడ్డ. హలో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఇప్పుడు వచ్చి తరుణ్ పాండ్కి ఒక సర్ప్రైజ్ ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి తరుణ్ కి మెసేజ్ చేస్తుందంట, కానీ ఆయన రిప్లై అయితే ఇస్తలేడు. ఎందుకంటే అన్ని ప్రేమ పక్షుల లెక్క క్లోజ్ అయిపోయింది కాబట్టి. మాకు మెసేజ్ చేసింది అమ్మాయి, వీళ్ళ ఫ్రెండ్. ఆమె మీ ఫ్రెండేనా? కాదు, బెస్ట్ ఫ్రెండ్. అయితే ఆమె దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది. మేమే షాక్ అయినాం అనమాట అక్కడికి వెళ్ళినాక. అంటే ఎట్లా అంటే అసలు అంత డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారా అని నేనే షాక్ అయిపోయినా. ఆమె ఇప్పుడైతే నేను పిలిచేస్తా, దా కమాన్ వచ్చేసి అమ్మా. సర్ప్రైజ్ చూపెట్టొద్దమ్మా, ఓకేనా? నవ్వు, కొంచెం నవ్వు, గట్టిగా నవ్వు. అయితే తరుణ్ కి అయితే ఇప్పుడు ఫోన్ చేసిన. తరుణ్ అయితే కొంచెం దారిలోనే ఉన్నాడంట. ఆయనకు వీడియో పెట్టినట్టు 100% నేను చూపించి వీడియో చేస్తా, మీకు చూపిస్తా ఆ సర్ప్రైజ్ ఏందో. ఆయన కళ్ళలో నీళ్ళు తిరగాల, మీ కళ్ళలో నీళ్ళు తిరగాల. ఓకే, మొత్తానికైతే ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా అడుగుదాము ఎందుకు అట్లా అంతగానం డైహార్ట్ ఫ్యాన్ అయిందేమో అని. అంటే ఆయన లోపల ఏం ఇష్టపడ్డదో. ఎందుకు అంత మంచిగా, అంటే నీకు ఎందుకంటే ఇష్టం తరుణ్ అంటే? అంటే తరుణ్ రీల్స్ బాగా చేస్తాడు, బ్లాక్ ఉంటాడు. రీల్స్ ఏనా? అతను కూడా బాగుంటాడు. ఎట్లా నల్ల బంగారం లెక్క ఉంటాడా? మళ్ళీ అంత పెద్ద సర్ప్రైజ్ ఎందుకు మాకు? పొద్దున్న నుంచి అంతగానం ఎందుకు కష్టపడుతున్నా? మొత్తం ఇట్లా కట్ అయిపోతున్నాయి. మావని అయితే బ్లడ్ లో లాస్. బ్లడ్ బ్యాంక్ చెప్పు ఎందుకు అట్లా చేసినావు? మరి మీ ఇంట్లో చూస్తే ఏమంటారు తెలిస్తే? తరుణ్ అంటే ఇష్టం, నాకు చాలా ఇష్టం. మీ ఇంట్లో వేసుకుంటారు. తరుణ్ అంటే మాకు ప్రాణం. తరుణ్ 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 అంతే అంటావు? అన్న ఒకసారి తరుణ్ 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 చూసిరు కదా పాపకు తరుణ్ కాక అంటే ఎంత ఇష్టమో. నల్ల బంగారం తరుణ్ కాక, పోరీలందరూ ఫ్లాట్ అయిపోతారు. రియల్ చెప్తున్నా, ఈ సర్ప్రైజ్ చూస్తే మీరు షాక్ అవుతారు. మేమైతే షాక్ చచ్చిపోయినా. నేనైతే ఎన్నిసార్లు షాకింగ్ న్యూస్ చెప్తావు? ఇప్పటికి నేను షాక్ అవుతాను 10 సార్లు చెప్తే. నేను ఇప్పటికి నేను బయటికి వస్తేనే నా షాకింగ్ లో. సో మనం వచ్చేసి ఇప్పుడు తరుణ్ కి ఫోన్ చేసి లేట్ అవుతుంది. పాపం ఇంటికి పోవాలంట. పొద్దు నుంచి మాత్రమే ఉంది. మనోడు వెయిట్ చేపిస్తా ఉండు, ఒకసారి అడుగుదాం. కానీ ఇంతకైనా నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. పాప ఉన్నట్టు చెప్పొద్దు. హలో కాకలు ఏడును? హలో హలో ఏడును? ఎంతసేపు నిలబడాలి? ఆగు, ఒక పాప వచ్చింది. తరుణ్ డ్రీమ్ గర్ల్ వచ్చింది. మొన్నట్ లెక్క కాదు, ప్రాంక్ ఏం కాదు. చల్ గట్లుంటదా బాప్? నీ డ్రీమ్ గర్ల్ కాదు, నా డ్రీమ్ గర్ల్ కాదు. దా మనోడు పోరిని పట్టాయించిండంట, తీసుకొని వచ్చేసి డైరెక్ట్ ఇడికి పెళ్లి చేసుకుందామని. గోపాలం జల్దీరా పెళ్లి చేద్దాం. మనోనికి తాళి కట్టడానికి తాళి లేదురా. నీ ఉంగరం ఉంది కదా, నీ బంగారుది, అది అనగొట్టి తాళి లెక్క వేద్దాం.
నీగో నీతో మజాక్ ఏం చెయ్యా రా తొందరగా మనోడు పోరిని పటాయించినంట నువ్వు వచ్చేసేయి మన ఇద్దరం సైడ్ పెళ్లి పెద్దలు మీ ఇద్దరే రా. ఆశీర్వాదం ఇయ్యమ్మా మన కాళ్ళ మీద పడతారా ఇప్పుడు గుడ్డలు కొంచెం నొప్పి లేస్తుంది రానంటే. మాట్లాడుతావు ధైర్యం ఉందా నీకు ఉంది. ఎంత ఉంది నీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసినా లేదా నేను చేసా. ఇప్పుడు కొన్ని నిమిషాలు అవుతుంది అది. సాయంత్రం కోటరి ఇప్పి కాకాకి కోటరికి పైసలు లేకపోతే 90 అని ఇప్పించేసి తరుణంగానే వేసేస్తా. కాకాని పటాయించి పెంచినాక మమ్మల్ని అయితే మర్చిపోగాను అన్న మన ఇద్దరికి ఒక్కొక్కటి సెట్టింగ్ ఉంటుంది. సెట్టింగ్ ఉంటుంది ఒకరోజు దావత్ కావాలా సరే. బోకర్లం అవుతున్నాం ఇద్దరం వాళ్ళ ఫ్రెండ్స్ పరిచయం చేస్తారు. మేము ఇద్దరం బోకర్గాలం అవుతున్నాము ఆడేమో పోరిలతో పటాయించుకొని ఎంజాయ్ చేస్తుండు. చాలా బాధలు ఉన్నాయి ఇప్పుడు. నేను ఆ పిల్ల దొరుకుతలేదని నాకు నిద్ర పడతలేదు, ఆకలి అయితే లేదు నాకు. మొన్న పోరి ఇప్పుడు ఓ పోరి మేము ఇద్దరం బ్రోకర్గాలం అవుతున్నాం. అయితే ఇప్పుడు తరుణ్ వచ్చిందనుకో ఆడు వచ్చినాక నువ్వు భయపడ్డావు అనుకో ఆడు మళ్ళీ ఎల్లగొట్టేస్తాడు నేను. నేను ఎందుకు భయపడతా? వచ్చింది అన్ని తెలియదు భయం వేస్తుంది. పోరి ఇట్రా తరుణ్ ఇగో కాదు నీకోసం వచ్చిందిరా మే. ఫోన్ చేసి ఏమన్నా మా ఫ్రెండ్ అని చెప్పినావు, మళ్ళీ ఇదేం కదా ఫ్రెండ్ అయితే తాత నీకు ఫ్రెండ్ అయితే జరాగు. కొత్త పాపతో మాట్లాడు తమ్ముడు నువ్వు పక్క జరు ఒక్కసారి నేను మాట్లాడతా. ఇగో నేను చెప్పేది ఉన్నా కెమెరా అయితే పెట్టినాం పెట్టినావు కనబడుతున్నాడు, అందుకే కనబడుతుంది అందరికి తెలియాలన్న. ఏం తీస్తున్నావు వీడియో? ఏం తీస్తున్నావు? అరే నేను చెప్పేది నీకు ఇష్టం ఉంటేనే పెట్టు వీడియో. ఒక్కొక్క ఇష్టం ఉంటది. నువ్వు అంటా పాపకి ఇష్టం అంటా చూపిస్తుంది నీకు. నువ్వు కొంచెం అర్థం చేసుకో. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. మొన్న ఒక వీడియో వచ్చిన చూడు, అందరి చందమామ కోసం ఏడుస్తున్నా అని. ఇప్పుడు ఏడవకన్నా పక్కకే వచ్చింది కదా నవ్వుయ్యా. అయితే మొత్తానికైతే తరుణ్ కి ఒక సర్ప్రైజ్ ఉంది. ఇప్పటిదాకా సర్ప్రైజ్ అని 10 సార్లు చెప్పుంటా. ఎవరి చూపించలే ఇన్స్టాగ్రామ్ లో ఎవరి ఇన్స్టాగ్రామ్ కాదు అదే నీకోసం ఒకటి. ఈమె ఎవరో నాకు తెలియదు, ఆమె ముక్కు ముఖమే చూడలేదు. నిన్ను చూసింది ఆమె రోజు చూస్తుందంట కానీ ఆమె షాక్ అయింది కొంచెం. ఇన్స్టాగ్రామ్ లో తెలుసు. అయితే ఏమైంది? రీల్స్ అమ్మా నా రీల్స్ బాగుంటాయి. అయితే నేను చెప్పేది నువ్వు తరుణ్ అందరికి రివీల్ చేస్తా. ఒక 5 నిమిషాలు నువ్వు మాట్లాడి నేను రివీల్ చేస్తా. ఏందన్నా పెళ్లి చేస్తారు ఏంది ఇద్దరికి? చేస్తామేమో ఇలా నచ్చితే. నీ పేరు చెప్పు. హనీ. ఎందుకు హనీలా ఉంది అందుకే చెప్తున్నా. అయితే ఇగో ఇప్పుడైతే మీరు ఇద్దరు మాట్లాడుకుంటా ఏదో ఒకటి చెప్పమ్మా. నీ భార్య నువ్వు ఎట్లా తెలుసా మంట అంట పెట్టి వెళ్ళిపోతాడు. ఈమె నీకు మెసేజ్ చేస్తే రిప్లై నాకు ఇచ్చింది. నేను రిప్లై ఇచ్చి ఈమె చాలా ఇష్టం తరుణ్ ప్లీజ్ అంటే తీసుకొచ్చిన. అరే నేను అందరికి ఇష్టమా రవి ఒక మాట చెప్పు. ఇక దానికి ఏం చేయలేం. ఇప్పుడు సరే నేను అంటే ఇష్టం కదా మనం మాట్లాడదు కదా, ఎందుకు మాట్లాడుతుంది? సరే మాట్లాడు. నేను ముందే చెప్పినా నీకు ఆడ ఎలగొడతాడని. మాట్లాడు మంచిగా మాట్లాడు. నేను సర్ప్రైజ్ మంచిగా నీతో కల్పించిన. మాట్లాడు. ఎందుకు భయపడుతున్నావు? మాట్లాడు. ఏమైంది అన్నామే అంతా సిగ్గు అంటే భయపడుతుందా? ఏం చేస్తుంది? సిగ్గుతో వచ్చిన భయం వల్ల వచ్చిన మర్యాద అది. సడన్ గా చూసిన కాబట్టి వనుకొచ్చున్నావా? అదన్నా 10 కేజీల బంగారం ఒకసారి చూడంగానే మాటలు వస్తాయి. 10 కేజీలో ఉంటాడు. 10 కేజీలు ఎందుకుంటారా? లెక్కలేని కేజీలు ఉంటాను. తరుణ్ ఆమె నీతో మాట్లాడాలని అనుకుంటుంది. మాట్లాడినాక సర్ప్రైజ్ రివీల్ చేస్తా. సర్ప్రైజ్ అన్న ఏదో ఒక సర్ప్రైజ్ బాయ్. సర్ప్రైజ్ ఇక్కడనే పోయింది. ఇది గిట పోదా నీ జుట్టు బట్ట అయిపోతావు మనం. ఇగో పాప నువ్వు మాట్లాడాలన్నో మాట్లాడిపిస్తా. గోపాల్ నేను నీకు పెద్దలం. మా ఆశీర్వాదం తీసుకో. మీరు మంచిగా మాట్లాడు. ఎంజాయ్. ఇది మళ్ళీ ఏదో పెద్ద ప్లాన్.
మాట్లాడతా వెళ్ళిపోవాలి మళ్ళా పారిపోతున్నాడు. వెళ్ళిపోతాం మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలి? మాట్లాడతా పెట్టిన కెమెరా తీసేసి తీసేస్తా నువ్వు మళ్ళా గిట్లా ఏ కన్నా నాకు ముందే నాకు బాధ అవుతుంది. అరే వద్దు కదా కదా అరే మాట్లాడమని చెప్పన్నా. సరే ఇంత కష్టపడి తీసుకొచ్చినావు, మాట్లాడకపోతే వేస్ట్ అయిపోతుంది. నీ ఇష్టం మాట్లాడు. తరుణ్ పైన ఒపీనియన్ చెప్పేసేయాలి. అరే మీరే ఏదో ప్రాంక్ చేస్తారు కావాలని. ఆమె ఫ్యాన్ కాదు, ఏం ఆమె ఫ్యాన్ కాదు, ఏం కాదు. అరే ఫ్యాన్ అయితే ఎవరైనా మాట్లాడతారు. మళ్ళా నువ్వేం మాట్లాడలే, పారిపోతున్నావు. పారిపోతుంది. అంత పోయింది ఒక పోరి ముంగట. పారిపోతున్నావు మళ్ళా. అబ్బా అరే ఇజ్జత్ మొత్తం తీస్తున్నావు నువ్వు. అది కాదన్నా, నా ఇజ్జత్ కూడా తీస్తున్నావు. మీ అన్న అని చెప్పుకొని నీకు ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. నాకు ఈయనది కూడా తీసిరు నీ కూడా ఇజ్జత్ పోతుంది. మాటలు వస్తలే అన్న నాకు. అప్పటి నుంచి నిలబడ్డా మేము మనం మాట్లాడుతున్నాం. కాదని మాట్లాడే వాళ్ళకి వద్దనే తీసాను. సరే సరే మాట్లాడు మాట్లాడాలి. అగ మళ్ళీ మాట్లాడాలంటే ఈ రీల్స్ అంటే నాకు చాలా ఇష్టము, కానీ నువ్వు మెసేజ్ చేసినా రిప్లై ఇస్తలేవు. అందుకే మీ ఫ్రెండ్ గోపాల్ అన్నకి నేను మెసేజ్ చేసిన, అన్న కలిపి ప్లీజ్ 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 అంటే సరే చూస్తారా అని ఈ రోజు తీసుకొని అయితే వచ్చాడు. కానీ నువ్వు వేరే అమ్మాయిలతో ఎందుకు రీల్స్ చేసినా నాకు నచ్చదు. అరే నచ్చదంటే అన్న నేను నార్మల్ గా మొన్న ఒక వీడియో చేసిన, అది కూడా ఈయననే చేసిండు, ఈయననే తీసుకొని వచ్చిండు. ఏం కొడతారా ఏంది వీడియో చేసినందుకు? అరే అమ్మకి ఇదేం కష్టం వచ్చిందా అన్న, ఇప్పుడైతే మంచిగా. అరే నువ్వు ఒక ఫ్యాన్, ఒక మాట చెప్తున్నా, నువ్వు ఒక ఫ్యాన్ లాగా ఉండు. అరే గర్ల్ ఫ్రెండ్ ఎందుకు? అరే నువ్వు మళ్ళీ ఏదో పెద్ద స్కెచ్ చేస్తున్నారు మీరు. కాదు చెప్పేది నువ్వు అయితే అన్నా, నేను నా ప్రొఫెషనల్ లో నేను ఉంటా అన్న, దానికి అది చేయొద్దు ఇది చేయొద్దు. నాకు నచ్చదు. అరే నువ్వు ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు తెలుసుకో. నేను మొన్ననే నీ వీడియో చూసిన యూట్యూబ్ లో, వేరే వాళ్ళు నేను చేస్తా అని బరాబర్ చేస్తా, నా ప్రొఫెషనల్ వర్క్. నచ్చలే, పాపతో నచ్చలే. మొన్నటిదాకా ఒక అమ్మాయితో చేసిన పెద్ద మనుషులు దానికి కూడా దిక్కు. నువ్వు కూడా ఉన్నావు కదా అందులో. ఆమె పాత పాప, నువ్వు కొత్త పాప. అంటే ఎంతమంది పాపలతో చేస్తున్నాను? 10 మంది పాపలతో చేస్తాడు మావాడు. నీకు ఏమైతుంది? నీకు ఎట్లా చెప్పాలి నాకు అర్థం అవుతుంది. తరుణ్ నీకోసం సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చిన. ఏడుంది సర్ప్రైజ్ గిఫ్ట్? ఏడుంది చెప్పినావు కదా, తీమల్లా ఏడుంది? అరే అదేమో సబ్బు పట్టుకొని వచ్చేదా? భయపడుతున్నాం. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం సర్ప్రైజ్ గిఫ్ట్? మళ్ళీ చూపి, మళ్ళా చూపి పాప. రివీల్ చేస్తా ఇవాళ ఎట్లయినా. ఏం రివీల్ చేస్తున్నా? పాపం ఈ పాప మధ్యలో నేను. అయ్యో ఇదే పన్నా నర్రాలు జూమేసుకోరా బిడ్డ. ఇద్దరా ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఇద్దరా అసలైన అభిమానం అంటే. అప్పటి నుంచి నీళ్ళు అవతలో ఫ్రెండ్స్, అభిమానం అంటే ఇట్లుంటది, గుండెల పైన వచ్చి ఇది బై నీ సర్ప్రైజ్. అరే ఇది నీకేమన్నా అంటే ఇష్టం తరుణ్. అరే నేనైతే ఇష్టమైతే ఎందుకు ఈ టాటో ఎందుకు? ఇప్పుడు వేయించుకుంటే ఎందుకు వేయించుకున్నాడు ఎందుకు? అరే అవలాగా నీకు తెలియదా అరబై? అరే ఆమె వేయించుకొని వచ్చింది, నేనేం చేయాలి? అరే అవురా టాటో అది తెంపేసిన బొచ్చు. నాకే షాక్ అనిపించి నేను తీసుకొచ్చిన. షాక్ నా షేక్ అన్న ఆ టాటో వేసుకున్నాక పెళ్లి చేసుకో. అరే ఆవురా అసలు కళ్ళలు నీళ్ళు అవుతలేదు. నేను సీరియస్ చెప్తున్నా. నేనైతే షాక్ అయినా. ఫస్ట్ షివరింగ్ వచ్చేసింది. అజయ్ ఏంది పిల్లి ఇట్లా చేసింది? వాళ్ళ ఇంట్లో ఏమని అనుకుంటారా మరి ఏంది? నాకు అర్థం కాలేదు. ఎంతగానం ఎందుకు నీకు అసలుకి నా మీద? అంటే ఇష్టం తరుణ్. అరే ఇష్టం అయితే సరే చెప్తే అయిపోతుంది కదా. దానికి ఐ లవ్ యూ తరుణ్. అరే ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే టచ్చేసా.
అరే కాదు దాని ఏయ్ నువ్వు కూడా ఒక నిమిషం ఆగు. ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఐ లవ్ యూ టూ చెప్పడం మన బాధ్యత. చెప్తావా అని చెప్పుమంటావా మరి చెప్పు. ఈ టార్చర్ ఏంద్రా అవి నాకు అర్థమైతలేదు. చెప్పమ్మా తమ్ముడు చెప్పమ్మా. అరే నమస్కారానికి ప్రతి నమస్కారం సమస్కారం చెప్పురా. ఎందుకు చెప్తారా పిచ్చని వారా. లవ్ యూ టూ కి లవ్ యూ చెప్పడం చెప్తా అన్న ఒక ఫ్యాన్ లాగా వచ్చింది వేపించుకుంది. సరే నేను ఎమోషనల్ గా అవుతున్నా నాకు అసలు ఎందుకైతే అరే నాదేమన్నా అరే అన్న అన్న మళ్ళా మీరు ఏందన్నా నాదేమన్నా ఫ్రీ ఓపెన్ ల్యాండ్ అయింది అందరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటారు. ఇప్పుడు నేను వచ్చిన ఇప్పటి నుంచి మన మొగలం భయపడద్దు. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటది. అమ్మ మళ్ళా ఇట్లనే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు యూ. ఏమో నా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే చాలా 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 టైం పడుతుంది. డైవర్స్ ఇచ్చేసి అన్న కొత్తగా తీసుకో. అరే ఓవర్ లేరు రావే నా దగ్గర పాత లేరు కొత్త లేరు. ఉన్నా కదా నాతో ఉండు. కానీ నువ్వు టాట ఎందుకు చేయించుకున్నావు నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలా మొన్న కానీ ఏమైనా మంచిగా ఏమైనా చేసుకో. అరే అంటే మొన్న నీ గర్ల్ ఫ్రెండ్ అరే కాదు నా గర్ల్ ఫ్రెండ్ ఎవ్వరు కాదు నాకు ఎవ్వరు లేరు. పుల్లలు పెట్టకూర్రా అయ్యా మీరు. బ్రోకర్ నువ్వు కుల్ల చెప్తున్నా నువ్వు బ్రోకర్. మళ్ళీ ఆయన ఎందుకు వచ్చిండు గోపాల్ మళ్ళీ చెప్పొచ్చు కదా రాబే మళ్ళా నువ్వు ఆమె వేయించుకుంటుంది. అన్న మా గిట్ల ఇస్తాను దోస్తులేడు నీకు పిల్లని కలుపుతున్నాను ఎంత అదృష్టం. అర్థం చేసుకోరా. ఇగో తను ఏ చెల్లరాబే నేను ఎట్లా అన్నా నాకు అసలు ఆడపిల్లలకు భయపడుతున్నావు. భయపడతలే నేను ఎందుకు భయపడతా కానీ మంచిగా వచ్చిందా లేదా చూడు బై. మంచిగానే వచ్చింది. మీ ఇంట్లో తిట్టారా ఇట్లా కవర్ చేస్తా అల్లుడు అల్లుడు అని చెప్పేసి అల్లుడు అల్లుడా కోడి కొయ్యాల అల్లుడా. ఎట్లా కవర్ చేస్తావు మీ ఇంట్లో అట్లానా. బాగానే టాలెంట్ ఉంది అన్న నాకు దిష్టి రాకుండా బాగానే. మనోని ఎటన్నా తీసుకొని లేపేద్దాం. అన్ని పోరులన్నీ మనోడు పట్టించుకుంటున్నా. నేను వస్తుంది. అన్న తర్వాత మా టార్గెట్ తరుణ్ పాండ్యన్. చూస్తుంటే నాకు కొంతమందిని గుండెలో పెట్టుకున్న చూసిన ఈమె గుర్తుకొచ్చినప్పుడు అలా చూసుకునేటట్టు చూసుకుంది అటాటో. నాకు మాటలు వస్తలేవు. మీరు ఇట్లా మట్ట వట్ట మాట్లాడుతుంది నేను ఏం చెప్పాలి చెప్పు. చెప్పేది నాకు మాటలు వస్తలేవు అన్న. పక్క పోతా మాట్లాడు. ఒకటి రెండు థ్యాంక్ యూ సో మచ్ దాని కానీ ఇలా వద్దు. సరే ఇప్పుడు ఆమె నీ కోసం వచ్చింది ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. అట్లా టాటూ వేయించుకొని వచ్చును నేను చేసుకోనాను అన్న నాకు జర టైం కావాలా. ఐ లవ్ యూ మావన్కి. ఐ లవ్ యూ టూ మావన్ తరఫున. సరే పాప మావాడు అయితే ఇప్పుడు టైం కావాలంటున్నా. ఓకేనా అందరు చెప్తున్నా టైం కావాలంటున్నా. టైం నచ్చినవు బాగానే ఉన్నావు మస్తు క్యూట్. అయితే ఇప్పుడు ఆమె ఏమంటుంది అన్న మీరు అంత పెద్ద మనుషులు అయిపోయారు కుల్ల చెప్తున్నా నువ్వు మీరు ఏదో ఒకటి చేస్తున్నారు. నన్ను పెద్ద మనిషి అంటే ఏంది ఈయన ఒక్కనే ఏమంటలేడు ఎందుకంటే వాళ్ళు దోశ కాబట్టి. అరే నా మైండ్ పని చేస్తలేదు అన్న. మీరు ఇట్లా అయితే టాటో లేపించుకున్నాడు ఏంది. సరే ఇప్పుడు నువ్వు ఆమె టాటో ఎందుకు చేపించుకున్నావు అంటే ఇష్టమైతే టాటో ఎందుకు అన్న దాన్ని తెప్పించుకుంటారు. ఈ టాటో ఎందుకు వేయించుకున్నావు. అరే గద్దరా గద్దలా ఎగురుకుంటూ వెళ్ళిపోతా నేను. ఇగో నేను నీకు మాటిస్తున్నా నువ్వు చెయ్యి మీద వేయించుకున్నావా మావాడు నీ గుడ్డల మీద నీ ఫోటో వేయించుకుంటాడు. ఓకేనా. వీడియో అయితే ఆపేద్దాం. పుల్లలు పెట్టి ఆపేసి ఒక మాట ఒక ప్రేమ జంట అని ఒక్కటి చేస్తున్నాం నీకు అర్థమైతే లేదు. నాకు ఈ ప్రేమలు వద్దు. సరే ఇప్పుడు నాకు వద్దు నువ్వు కెమెరా ఆఫ్ చెప్పు నేను మాట్లాడతా కావాలి. నా గుండెలను ఉండు అందరు నా గుండెలను ఉండు. సరే అన్న నేను ఏమంటా ఇట్లా అక్కడ అవుతున్నాడు అగడగాడు నేనే పెళ్లి పెద్ద అన్న ఈ వద్దు ఇవన్నీ కానీ
సరే ఇగో నాకు కొద్దిగా టైం కావాలా, నేను చెప్తాను నీకు సరేనా? ఎంత టైం కావాలా నాకు ఎంత కావాలి నా కోసం ఆవచ్చు. ఇప్పుడు టాటో వేయించుకున్నాం వాళ్ళంతా అయినప్పుడు నా కోసం కొద్దిగా. సరే భయ్ ఆగుతుంది, అప్పటి వరకు నీతో వీడియో చేస్తుంది చేస్తుంది అట్లానే ఒప్పుకో, ఎందుకంటే ఆ పాప అవును అరే సరే వీడియోలు చెయ్యి ఉండు సరేనా? కానీ చూసిరుగా కాకలు అరే మళ్ళీ ఎందుకు అరే జరుగు